టైం అయింది కదా, 9:07 అయిపోయింది టైం. ఒకసారి మీరే పోయి గేట్ కొట్టారమ్మా. టైం అయింది, బంద్ అయింది, మనం ఏం చేయలేమంటారు. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది కాలేజ్లో ఎగ్జామ్ ఈ టైంలో. నేనేం చేయలేదు సార్, ఎందుకంటే ఇంకా లోపల నా దగ్గర చార్జ్ ఉంటే బయటకి వెళ్ళైనా తీస్తాను. నేను లోపల పెట్టించి వాళ్ళందరూ క్లాస్లో వెళ్ళిపోయారు. कॉलेज वालों को गलती है, उनको बोल दो सर। एग्जाम ओवर होना ही नहीं। అందరు ఫోన్లో నాలుగైదు ఫోన్ పెట్టేసుకుని వెళ్ళిపోయారు పైకి లోపలికి. వాళ్ళు ఎక్కడ తీసుకో గేట్ లాక్ వేసేసి రాలేదు, లాక్ వేసేసి అక్కడ ఇంతమంది పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు కదా సార్, ప్లీజ్ దయచేసి ఎక్కడైనా బాబుని పంపించండి. బాబు 1 year లైఫ్ వేస్ట్ అవుతుంది సార్. 1 year పోతుంది కదా బాబుది, అందులో దూరం మళ్ళీ దూరంకి వెళ్ళి వచ్చింది కదా సార్. మళ్ళీ ఉంటుంటే కూడా లేట్ అవుతుంది సార్, అర్థం చేసుకోండి. పంపించండి సార్ ప్లీజ్. మీ బాధ మీకు ఇప్పుడు పంపిస్తే